అందరికీ నమస్కారం. మన తెలుగు సంప్రదాయంలో ప్రకృతితో ముడిపడి ఉన్న ఎన్నో పండుగలు ఉన్నాయి. వాటిలో రైతులకు అత్యంత ముఖ్యమైన పండుగ ఏరువాక పౌర్ణమి. ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఏరువాక అనే పదానికి అర్థమేమిటి? ఈ పండుగకు వేల సంవత్సరాల చరిత్ర ఉందా? ఈరోజు మనం ఈ విషయాలన్నిటిని తెలుసుకుందాం. ఏరువాక అంటే ఏమిటి? ఏరు అంటే నాగలి, వాక అంటే ప్రారంభం, అంటే వ్యవసాయ పనులను ప్రారంభించే రోజు అని అర్థం. వర్షాకాలం మొదలయ్యే సమయంలో రైతులు పొలాల్లో మొదటిసారి నాగలి దున్నే రోజున ఈ పండుగ జరుపుకుంటారు. అయితే ఈ ఏరువాక ఎప్పుడు జరుపుకుంటారు? జ్యేష్ఠమాస పౌర్ణమి రోజున ఏరువాక పున్నమి జరుపుకుంటారు. ఆ సమయానికి వర్షాలు ప్రారంభమవుతాయి. రైతులు కొత్త పంటల కోసం సిద్ధమవుతారు. అయితే ఏరువాక పున్నమి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఏరువాక పండుగకు వందలు కాదు వేల సంవత్సరాల చరిత్ర ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. వ్యవసాయం మొదలైన కాలం నుంచే ప్రకృతిని పూజించే సంప్రదాయం ఉండేది. మన పూర్వీకులు భూమిని తల్లిగా భావించేవారు. అందుకే భూమిలో మొదటిసారి నాగలి దించే ముందు ప్రత్యేక పూజలు చేస్తారు. రైతులు ఎందుకు జరుపుకుంటారు ఈ ఏరువాక పున్నమిని? వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని, భూమి సారవంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ పండుగ జరుపుకుంటాము. ఇంతవరకు ఏరువాక పండుగ చరిత్ర తెలుసుకున్నాం కదా. పార్ట్ 2లో ఈ పండుగ ఎలా జరుపుకుంటారు, ఎద్దులకు ఎందుకు పూజ చేస్తారు, గ్రామాల్లో జరిగే వేడుకలు ఏమిటి, ఆధునిక కాలంలో ఏరువాక ప్రాముఖ్యత ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అలాగే మా ఖుషీ మిషి చారి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి.